నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఈరోజు 18 నవంబర్ మనం ఆప్షన్ స్కాల్పింగ్ చేసి డబ్బులు సంపాదిస్తాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 390 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ 1000 సబ్స్క్రైబ్కి నేను ఆల్వేస్ ఇంపార్టెన్స్ ఇస్తాను అన్న. ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్. అండ్ నేను ఏం లేనప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఐ లవ్ యూ ఆల్. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియోస్. సో మీ సైకాలజీ స్ట్రాంగ్ చేయడానికి నేను రెగ్యులర్ వీడియోస్ చేస్తున్నా. సో ఐ హోప్ మీరు నా నుంచి కొంచెం సైకాలజీ నేర్చుకొని మీరు కూడా ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, సో మార్కెట్ చూసుకున్నట్లయితే చూడండి, చాలా రోజుల నుంచి కింద పడుతుంది నిఫ్టీ తెలిసినట్టే. ఓకే, ఇది డే లెవెల్ చార్ట్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది, ఇక్కడ కూడా పెద్ద సెల్లర్ జోన్ అయిన వల్ల దీని కిందికి వచ్చింది. ఓకే, కరెక్ట్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుని అగైన్ ఇక్కడ ఒక కొత్త సెల్లర్ జోన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది పడితే డెఫినెట్గా ఇక్కడ దాకా పడుతుంది మ్యాక్సిమం, లేదంటే ఇక్కడ దాకా పడుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, బట్ ఈ రోజుకి మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు చూడండి, ఫస్ట్ నుంచి కిందికే పడుతుంది, తర్వాత ఆల్మోస్ట్ 50% పైకి వచ్చేసింది. ఓకే, బట్ మోర్ ఛాన్సెస్ దట్ ఇంకా కిందికి పడుతుందని. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే నేను 5 minutes చార్ట్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది. ఓకే, అందుకే మార్క్ చేసుకొని పెట్టుకున్నా. చూడండి, మార్నింగ్ నుంచి 15 minutesకి 9:15కి ఇట్లా పడ్డది. 5 minutes రేంజ్లో చూడండి ఫుల్ పడ్డది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ సెల్లర్ జోన్ నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే ఒక ట్రేడ్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం. రిజెక్షన్ అయితే తీసుకుని కానీ మళ్ళీ అది బౌన్స్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ జోన్ ఉంది కదా, ఈ పింక్ కలర్ జోన్, ఇది బ్రేక్ అయి పైన క్యాండిల్ ఎండ్ అయితే మనం కాల్ కొనుక్కోవచ్చు. లేదు ఇదే కంటిన్యూ అయ్యి ఈ క్యాండిల్ దీనికన్నా కింద ఎండ్ అయింది అనుకోండి, కిందికి వెళ్ళి ట్రేడ్ చేయవచ్చు. సో చూద్దాం, మన సెటప్ బట్టి మనం ట్రేడ్ చేద్దాం. స్కాల్పర్ మోడ్ 300 క్వాంటిటీ తోటి చేద్దాం. ఓకే, లెట్స్ సీ. 300 క్వాంటిటీ పుట్లో రెడీ ఉంది. ఇది సస్టైన్ అయితే కింద పడుతుంది అన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ. నాకు చేసి ఈఎంఐ పైన ఒక క్యాండిల్ ఎండ్ అవ్వాలని ఉంది, అందుకే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు బై చేయవచ్చు ఇప్పుడు కూడా, కానీ కొంచెం రిస్క్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు చూస్తే కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంది మార్కెట్లో. కిందకి పడుతుంది, పైకి పోతుంది, కిందికి పడుతుంది, పైకి పోతుంది. సో మనం ఫస్ట్ డైరెక్షన్ని డిసైడ్ అవుదాం. ఓకే, చూడండి కిందికి పడి మళ్ళీ రివర్స్ అయిపోయింది. లెట్స్ వెయిట్. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గడబడిలో ట్రేడ్ చేయదు. అరే పైకి పోతుంది, ఇంత పైకి వెళ్ళిపోయింది కదా, ఇంకా పైకి పోతుంది, కాల్ కొనేసుకుందాం, బిస్కెట్ అయిపోతారు. ఎప్పుడు ఒక ప్లాన్ పెట్టుకోవాలి బ్రెయిన్లో. ఓకే, ఆ ప్లాన్ రకంగానే మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, లాస్ యాక్సెప్ట్ చేసుకొని బయటికి వచ్చేసేయండి కామ్గా. ఎక్కువ థింక్ చేయదు, ఎప్పుడు ట్రేడింగ్ని సింపుల్ పెట్టాలి. ఓకే, దట్స్ హౌ వి ట్రేడ్. తెలుగు ట్రేడర్స్ చాలా తక్కువ ఉన్నారు మార్కెట్లో. సో ఐ హోప్ నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతుందని. ఓకే, మనము క్రిప్టో ట్రేడింగ్ కూడా చేద్దాం స్లోలీ. నేను చెప్తా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాను, అది లైవ్ పెడతా. రిజెక్షన్ అయితే బాగా తీసుకుంది ఇది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. చిన్న స్కాల్పింగ్ చేయవచ్చు యాక్చువల్లీ. చూడండి, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చిన్న స్కాల్పింగ్ అయితే పాసిబుల్ ఉంది. దీనికన్నా కింద వస్తే స్టాప్ లాస్ యాక్సెప్ట్ తీసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఒక సెల్లర్ ఉందని నేను వెయిట్ చేస్తున్నా గైస్. ఇది బ్రేక్అవుట్ అయిపోతే వెళ్ళిపోతుంది పైకి. ఓకే, లెట్స్ సీ. 300 క్వాంటిటీ. ఇక్కడ సెల్లర్ బ్రేక్ అయితే మనం ఇక్కడ బై చేయవచ్చు. అన్నీ అట్లనే పడుతున్నాయి చూడండి. ఇది నిఫ్టీ. ఓకే, సెన్సెక్స్ కూడా సేమ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ చేంజ్ అయిపోయింది కాబట్టి మనము అంత దీంట్లో కాన్సన్ట్రేట్ చేయట్లే. ఇదైతే సపోర్ట్ తీసుకుంది. పిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి. ఓకే, కూల్. ఓకే, వెళ్తుంది పైకి. ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు గైస్. నేను ఈ సెల్లర్ జోన్ ఉన్నదాన్ని వెయిట్ చేస్తున్నాను అంతే. ఓకే, యూజువల్లీ బ్లైండ్గా అయితే కొనేయచ్చు ఇక్కడ. ఓకే, ఈ జోన్ బ్రేక్ అయితే మనం కొనుక్కుందాం. ఓకే, లెట్స్ వెయిట్. పుట్లో సమ్వేర్ ఆన్ ఇది బ్రేక్ అయితే మనం ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ సీ. బ్రేక్ అయితే మంచిగా అవుతుంది కదా, ఇక్కడ కొనుక్కోవచ్చు. నాకు జస్ట్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా అని వెయిట్ చేస్తున్నాను. సూపర్ బ్రేక్అవుట్ గైస్. ఇది సస్టైన్ అయితే కొనుక్కుందాం. ఓకే, సస్టైన్ అవ్వాలి. ఓకే, ఎండ్ అయితే క్రేజీగా అయింది. ఓకే, నేను ఒక 300 క్వాంటిటీ తీసుకుంటున్నాడా కాల్లో, చిన్న స్టాప్ లాస్. ఈ క్యాండిల్ ఎండ్కి మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్నాం. ఓకే, చలో 400 ప్రాఫిట్, 500, 1000, 1500 రిజెక్షన్ తీసుకుంటుంది మెల్లగా.
లెట్స్ వెయిట్. కమాన్, ఒక్క గ్రీన్ క్యాండిల్ 600. కమాన్, బ్రేక్అవుట్ అయితే చాలా బాగా ఇచ్చింది గైస్. సస్టైన్ అయితే వెళ్ళిపోతుంది పైకి, సస్టైన్ అవ్వాలి. ఇది రిజెక్షన్ తీసుకుని కిందికి వచ్చిందంటే మనం స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్నాం, ఎందుకంటే చాలా వాలటిలిటీ ఎక్కువ ఉందన్నమాట. కమాన్, బ్రేక్ అయితే చాలా బాగా చేసావు బ్రో, వెళ్ళిపో పైకి. ఈ జోన్ లోపలికి మళ్ళీ వచ్చేసింది అనుకోండి, నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఎక్కువ హోల్డ్ చేయను ఇది, ఓకే, ఎందుకంటే కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంది. నైస్. 2000 3000 రేంజ్లో మనకి దీంట్లో వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా గైస్. సూపర్ బ్రేక్అవుట్, నైస్. 4000. ఓకే, 4500కి ఫస్ట్ ట్రేడ్ బుక్డ్ గైస్. మీరు చూసుకున్నట్లయితే నేను ఒక్క పొజిషన్ కూడా తీసుకోలేదు, ఇదే నా ఫస్ట్ ట్రేడ్. ఆర్డర్ చూడండి, ఫస్ట్ ట్రేడ్ 12:26కి తీసుకున్నాను. నేను పొద్దున్న నుంచి వేరే పనిలో ఉండే కాబట్టి మార్నింగ్ తీసుకోవాలి ట్రేడ్. దట్స్ 4311 గైస్. ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ అంత వాలటిలిటీ ఎక్కువ ఉందని నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. మళ్ళీ ఏదైనా మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకుందాం. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ బై చేస్తా. ఓకే, సమ్వేర్ ఇక్కడ 15 పాయింట్స్ బుక్ చేసుకున్నా. స్టాప్ లాస్ ఐ వాజ్ క్లియర్, దీనికన్నా కిందికి ఎండ్ అయితే నేను స్టాప్ లాస్ బుక్ చేసుకున్నాను. ఇది ఇంకా పైకి వెళ్ళిపోనివ్వండి, ఐ డోంట్ కేర్, ఎందుకంటే మన ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ దాట్స్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అబ్బా. లైక్స్ పడ్డది అనుకోండి, మీలాంటి ట్రేడర్స్కి వీడియోస్ షేర్ అవుతాయి. సో దట్స్ వై లైక్ ఇచ్చుకోండి. నా సైకాలజీ కూడా మీరు నేర్చుకోండి, మీరు కూడా డబ్బులు సంపాదించండి. ఓకే, అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడు చిన్న స్టాప్ లాస్ తీసుకుంటాను, ప్రాఫిట్ మాత్రం పెద్దది తీసుకుంటాను. ఇది కూడా ఇంకా హోల్డ్ చేయవచ్చు, కానీ ఎందుకు నేను తీసా అంటే మార్కెట్ హోల్డ్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఓకే, ఏ టైంలో అన్నా మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటుంది, అందుకే నేను తీసేసాను. నో ఇష్యూస్. ఇంకొకటి ఏదైనా మంచి సెటప్ దొరికినప్పుడు మనం ట్రేడ్ బ్యాక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక జోన్ అయితే వస్తుంది గైస్, చూడండి 15 మినిట్స్ క్యాండల్లో. ఇక్కడ ఇంకొక సెల్లర్ ఉన్నారు, దీని నుంచి ఒక రిజెక్షన్ తీసుకుంటే పుట్టు కొనుక్కోవచ్చు. ఓకే, లేదు ఇది కూడా బ్రేక్ అయితే పైకి వెళ్ళి ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ ఉండడం చాలా రిస్క్ గైస్. ఓకే, సో వెయిట్ చేద్దాం, నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు రికార్డ్ బ్యాక్ చేస్తా. లెట్స్ టేక్ అ బ్రేక్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూసుకున్నట్లయితే ఆ ట్రేడ్ క్రేజీగా పైకి వెళ్ళిపోయి కిందికి వచ్చి ఎగ్జాక్ట్లీ ఈఎంఐగా రిజెక్షన్ తీసుకుంటాను. నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటున్నా గైస్. ఓకే, యాక్చువల్లీ ఇంకా ముందే తీసుకుంటుండే, నేను మీతోటి రికార్డ్ చేసే లోపల అది మిస్ అయిపోయింది. సింపుల్, ఏం లేదు చూడండి, దీనికన్నా కిందికి వస్తే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ వెయిట్. ఇది ఒక్క ఏరియా బ్రేక్ అయిపోతే కొంచెం మంచిగా, అట్లీస్ట్ వీడి దాకా మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది గైస్. ఓకే, ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, అది బ్రేక్ అయితే మనకు వస్తుంది, బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను. ఓకే, క్విక్గా లాస్ అయితే బుక్ చేయడానికి రెడీ ఉంటా, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, చెప్పలే లెట్స్ వెయిట్ కొంచెం సేపు. ఈఎంఐ మీద ఉండే వరకు మనకి ఎక్కువ టెన్షన్ లేదు గైస్. ఓకే, కమాన్. ఓ, ఇట్లుందా 5 మినిట్స్ క్యాండిల్. ఓకే, ఐ థింక్ ఇది రిస్కీ గైస్. ఐ విల్ ట్రై టు బుక్ లాసెస్ ఇన్ దిస్ ట్రేడ్, ఎందుకంటే నేను 5 మినిట్స్ క్యాండిల్లో చూడలే, మర్చిపోయేది 1 మినిట్ క్యాండిల్లో ఉండే. ఇది అట్లీస్ట్ కాస్ట్ టు కాస్ట్ వస్తే నేను తీసేద్దాం అనుకుంటున్నా గైస్, కొంచెం రిస్కీ ఉంది ఇది. కమాన్, తీసేస్తున్నా గైస్, ఎందుకంటే నాకు ఇది ఎందుకో రిస్క్ అనిపిస్తుంది. సో నేను ఎండ్ చేస్తా, నో ఇష్యూస్. 1183కి నేను లాస్ బుక్ చేసుకున్నా. ఇట్స్ ఓకే, మంచి ఇంకొక సెటప్ తీసుకున్నప్పుడు నేను తీసుకుంటా, ఎందుకంటే నాకు ఎందుకో ఇక్కడ డౌట్ వస్తుంది. ఆల్రెడీ పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది. ఓకే, సో కొంచెం దీనికి పై ఇది బ్రేక్ చేయడం కష్టం అనమాట. సో లెట్స్ వెయిట్. చెప్పాను కదా గైస్, ప్రాఫిట్ పెద్దగా ఉంటుంది, లాస్ నేను ఎక్స్పీరియన్స్ అయితే అర్థమైపోతుంది అనమాట ఎక్కడ లాస్ తీసుకోవాలని. అది ఎండ్ చేసిన. నెక్స్ట్ సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ బ్యాక్ చేస్తాను. ఓకే, నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తున్నా గైస్, ఎందుకంటే మార్కెట్ కిందికి పడుతుంది కదా, ఒక చిన్న స్కాల్పింగ్ కావాలి నాకు. ఓకే, 300 పాయింట్స్. ఓకే, చలో ఇక్కడ బై చేసా గైస్ 1.6 దగ్గర. సింపుల్ 1.12 కన్నా కిందికి వస్తే నేను లాస్ బుక్ చేసుకుంటా, ప్రాఫిట్ అట్లీస్ట్ ఇక్కడ దాకా క్యాప్చర్ చేసాం. ఓకే, ఈఎంఐ దాకా. కమాన్, ఇంకొక ఫాల్ గైస్, ఇక్కడ కొనుక్కున్నా. ఓకే, దీనికన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే,
ప్రాఫిట్ అట్లీస్ట్ 10 పాయింట్స్. ఓకే, లెట్స్ వెయిట్. నాకు ఎందుకో ఇది ఇక్కడ దాకా పడే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఉన్నా కదా, అట్లీస్ట్ ఈ ఏమైనా టచ్ చేస్తుంది, టచ్ చేయనికన్నా వస్తుంది. ఓకే, తెచ్చి కమాన్ రివర్స్ అయిపోకరా, కమాన్. ఓకే, గ్రీన్లో వస్తే మంచిగా అనిపిస్తుంది కదా, రెడ్లో ఉంటే భయం అవుతుంటుంది. ఓకే, గ్రీన్లోకి వచ్చేసాం గైస్, కమాన్. ఇంత వాలటిలిటీ ఉందిరా నాయన. సైడ్ వేస్ ఒకటి అయిపోకరా, సైడ్ వేస్ అయిపోతే ఆప్షన్ బయింగ్ రిస్క్ గైస్. కమాన్ కమాన్ కమాన్, పడిపో. ఇక్కడ సెల్లర్ జోన్ అయితే ఉంది, పడాలి కానీ ఆడుకుంటుంది కదా మన సైకాలజీ తోటి, అదే ప్రాబ్లం. రివర్స్ అయిపోతుంది. ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాస్ ఇయర్. చూద్దాం, క్యాండిల్ ఎండ్ అయిపోతే నేను లాస్ బుక్ చేసుకుంటాను. ఓకే గైస్, లాస్ బుక్ చేసుకున్నా. అగైన్ మన ఫస్ట్ ట్రేడ్ ఒకటే ప్రాఫిట్ అయింది, సెకండ్ ఇంకా థర్డ్ ట్రేడ్ లాస్ అయింది. బట్ చిన్న లాస్ కాబట్టి మనం ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాం. చూడండి, ఓకే వెయిట్ చేద్దాం మంచి సెటప్ దొరికినప్పుడు. కొంచెం మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ ఉంది గైస్. చూడండి నా లాస్ బుక్ చేసుకొని పైకి పోతుంది. బట్ యా చూద్దాం, ఓవరాల్గా అయితే బయింగ్ సైడే ఉంది ఈరోజు. డే లెక్కన అయితే సెల్లింగ్ సైడ్. ఓకే, పడాలి ఇది ఇంకా, యాక్చువల్లీ ఎందుకు ఆడుకుంటుంది మనతోటి, పడుతుంది ఇది. యాక్చువల్లీ మన ప్రీమియం చూడండి పుట్టిది పెరుగుతుంది యాజ్ పర్ మై వ్యూ. ఇది పైకి వెళ్తుంది కానీ మళ్ళీ కింద పడుతుంది. లెట్స్ సీ, చూసేద్దాం. ఏదో కట్ అయిపోయింది, ఆర్ఎల్స్ ఇది వచ్చింది అనుకుంటా, కట్ అయిపోయింది. చూద్దాం. ఓకే, ఫుల్గా అయితే రివర్స్ అవుతుంది గైస్. కమాన్, ఈ జోన్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఈ ఏరియా మళ్ళీ కాల్లో ఎంటర్ చేయొచ్చు. కానీ నాకు ఎందుకో కిందికి వస్తుంది అనిపిస్తుంది. ఇంకా ఇది క్రేజీ క్యాండిల్ గైస్. ఈ క్యాండిల్ ఉంది కదా మస్తు ఉంది, కానీ ఓవరాల్ సెంటిమెంట్ సెల్లింగ్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా. చూడండి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈడ కూడా ఒక రిస్క్ చేయొచ్చు గైస్, చేద్దామా? వద్దులే, వెయిట్ చేద్దాం. మాగాని ఫోమోలో కొనుక్కోవద్దు, మంచి సెటప్ వచ్చినప్పుడు కొనుక్కుందాం. ఓకే, బయింగ్ సైడ్ అయితే క్రేజీ సెటప్ ఉంది. ఇట్లనే ఉండాలి గైస్, మీరు వాటర్ లాగా ఉండాలి. ఓకే, బ్రూస్లో చెప్తారు కదా, ఎటు సైడ్ ట్రేడ్ పాసిబుల్ ఉంటే అటు సైడ్ షిఫ్ట్ అయిపోవాలి. లేదు నేను పుట్లనే ట్రేడ్ చేస్తాను పెట్టుకోవద్దు. ఓకే, సూపర్ గైస్. నేను కాల్లో మళ్ళీ కొనుక్కున్నా. ఓకే, దీంట్లో ముందు నుంచి లాస్ ఉండే అదే నడుస్తుంది. ఓకే, ఇది మన లాస్ కాదు, ఇది ముందు నుంచి లాస్ నడుస్తుంది, దాన్ని కవరప్ చేస్తున్నాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి, సేమ్ దాంట్లో ట్రేడ్ చేసాం. ఓకే, కమాన్, క్రేజీ. ఈ క్యాండిల్ చూస్తే అయితే ఇంకా పైకి వెళ్తుంది గైస్. సో కొంచెం హోల్డ్ చేద్దాం దీంట్లో. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ స్కేరీ క్యాండిల్ చేస్తే కొంచెం కష్టమే. ఈ క్యాండిల్ దాకా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, బట్ రిస్క్ ఉంది. బట్ రిస్క్ ఉంటేనే రస్క్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం హోల్డ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే హై ఛాన్సెస్ దాట్ ఈ క్యాండిల్ బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే కాల్ సైడ్ కొంచెం పుష్ చేసే ఛాన్స్ ఉంది గైస్. ఎందుకంటే ఈ జోన్ బ్రేక్ అయిపోయింది, పుట్టుది ప్రీమియం. దీనికన్నా పైకి వెళ్ళి ఎండ్ అయితేనే మళ్ళీ ఛాన్సెస్ ఉంది పుట్లో. లేదంటే ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మన కాల్ ప్రీమియం పెరిగిపోతుంది. ఇది బ్రేక్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్. ఓకే, 3000 రూపీస్ లాస్ నడుస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. ఎంత మ్యానిపులేటివ్ ఉన్నావు ఏంద్రా నాయన. లెట్స్ వెయిట్. నాకు ఎందుకో ఛాన్సెస్ అయితే ఉంది గైస్. ఇది బ్రేక్ అయితే మాత్రం కష్టం. ప్రీమియం ఏంది ఇట్లా పడుతుంది కాల్ది. లెట్స్ వెయిట్. ఈఎంఐ కన్నా కింద వచ్చింది. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ లాసెస్ గైస్. ఒక నిమిషం. సరే గైస్, కాల్లో ఉండే. ఓకే, మీరు చూసుకున్నట్లయితే అది మళ్ళీ కవరప్ అయిపోయి పైకి వచ్చింది. మీరు చూసుకుంటే ఓవరాల్ 1700 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, దీని తర్వాత ఇంకొక ట్రేడ్ చేస్తా గైస్. దాని తర్వాత ఎట్లున్నా నేను యాక్సెప్ట్ చేసుకుంటా. ఓకే, లెట్స్ సీ. ఇది బ్రేక్ అయింది అనుకుంటే ఒక మంచి మనకు దొరుకుతుంది, బట్ స్ట్రాంగ్గా బ్రేక్ అవ్వాలి. అందుకోసం వెయిట్ చేస్తున్నా. కమాన్, బ్రేక్అవుట్ ఇరా స్ట్రాంగ్.
కమాన్, అట్లీస్ట్ ఇక్కడ 174 దగ్గర వస్తే క్రేజీ ఉంటుండే. కానీ ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, నేను అందుకే కొంచెం ఆగి చూస్తున్నా. ఈ సెల్లర్ జోన్ రాగానే కొంచెం రిజెక్షన్ వచ్చిన ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. చూడండి మళ్ళీ కిందికి వస్తుంది. కమాన్ కమాన్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి మనకి ఇప్పుడు. ఓకే, అయ్యో నేను ఏదో చేస్తున్నా వర్క్, చూద్దాం, వెయిట్ చేద్దాం గైస్. ఈ ఈఎంఐ నుంచి కింద వచ్చేదాకా మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం. ఒకటంటే ఒక్కలేవే 7 ఓకే, కమాన్ బ్రేక్అవుట్, స్ట్రాంగ్ బ్రేక్అవుట్. దీంట్లో ఒక 2000 రూపీస్ ఆర్ 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే నేను బుక్, ఎందుకంటే లాస్ రికవర్ అయ్యి వస్తుంది గైస్. ఓకే కమాన్, నైస్, క్రేజీ క్యాండిల్. కమాన్ 2000 ప్రాఫిట్, 2200, 3000, చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. 5000 రూపీస్ ప్రాఫిట్. క్రేజీ క్యాండిల్ ఇది, ఇంకా పైకి పోతుంది బట్ ఇట్స్ ఓకే. ఇది కొంచెం వాలటిలిటీ ఉంది కదా, చూడండి నేను సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొనుక్కున్నాను అనుకుంటా. 15 పాయింట్స్ కవర్ అయింది గైస్. నేను స్టాప్ లాస్ వాస్ వెరీ స్మాల్. నేను ఏమనుకున్నా దీనికన్నా కింద ఇక్కడ ఎండ్ అయిపోతే 3 to 4 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నాను నేను. ఈఎంఐ నుంచి కింద వచ్చేదాకా మనం సేఫ్ జోన్ ఉన్నామని. క్రేజీ వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను కొంచెం వర్క్, నేను బయటికి వెళ్తున్నా. 5000 రూపీస్ ప్రాఫిట్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లాస్ వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డిమోటివేట్ అయిపోదు. ఓకే, మన ప్రాసెస్ని ఫాలో చేస్తే మనకి ప్రాఫిట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బట్ ఎక్స్పీరియన్స్, డిసిప్లిన్, రిస్క్ టు రివార్డ్ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఫాలో చేయాలి. శ్రద్ధగా ఫాలో చేస్తే యూ విల్ గెట్ ప్రాఫిట్స్. ఓకే, టేక్ కేర్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.